తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీలు, వాటి అమలులో వైఫల్యాలనే ప్రధానంగా ఎత్తి చూపాలని భావిస్తోంది. పార్టీ ఫిరాయింపుల అంశం ఆధారంగా సర్కార్ను ఇరుకున పెట్టాలన్నది గులాబీ పార్టీ ఆలోచన. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. నూతన శాసనసభ మొదటి బడ్జెట్ సమావేశాలు వేడిగా జరిగాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులతో వేడిని రగిల్చాయి. పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు సర్కారును నిలదీసేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. అనారోగ్యం కారణంగా బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గత 2 సమావేశాలకు హాజరు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అధినేత హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలునే ప్రధానంగా ప్రస్తావించేందుకు ప్రధాన ప్రతిపక్షం సన్నద్ధమవుతుంది. 6 గ్యారంటీలు, అందులోని 13 హామీలు, వాటి చట్టబద్ధత, ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించే ఆలోచనలో విపక్ష సభ్యులున్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగ గార్డులపై సర్కార్ దమనకాండ, శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి లాంటి అంశాలపై ప్రశ్నించాలని భావిస్తున్నారు ప్రతిపక్షాలు. రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం, పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం, రైతు భరోసా చెల్లింపులో జాప్యం పట్ల రైతుల సమస్యలను సమావేశాలు ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశాలు అనుసరించవలసిన వ్యూహం, కార్యాచరణపై వారికి మార్గనిర్దేశం చేస్తారు. శాసనసభ బీఏసీలో ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు గతంలో పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సభ్యునిగా ఉన్నారు. ఆయన లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. బీఏసీ సభ్యునిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారని బీఆర్ఎస్ శాసనసభ పక్షం సభాపతికి లేఖ ఇచ్చింది.